నమస్కారం. నేను డాక్టర్ శ్రీనివాస్ చెల్మెల సంస్కృతి కేరళ ఆయుర్వేద పంచకర్మ క్లినిక్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు మనము జనరల్‌గా చాలామంది పేషెంట్స్ చాలామంది అడుగుతూ ఉంటారు. జీర్ణకోశ వ్యాధుల గురించి. అంటే అడిగేది ఎలా అడుగుతారంటే, డాక్టర్ గారు మాకు కడుపులో ఉబ్బరంగా ఉంది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఉంది, తిన్నది వామిటింగ్ అయ్యేలాగా ఉంది అని ఇలా చాలా నానా రకాలుగా ఈ క్వెషన్స్ అడిగిన అన్నీ ఏంటంటే మన జీర్ణానికి సంబంధించిన క్వెషన్సే ఉంటాయి కాబట్టి ఈరోజు వాటి గురించి తెలుసుకుందాం. వీటినే ఉదరగత వ్యాధులు అంటాము. ముందుగా మనం చూసుకుంటే అసలు తిన్నది ఫుడ్ అరగకపోతే ఏమవుతుంది అనే ఫస్ట్ బేసిక్ క్వెషన్ నుంచి మనం స్టార్ట్ చేస్తే, మనం తీసుకునే ఫుడ్ అనేది మనకు నేచురల్‌గా మనం ఇంట్లో తీసుకునే ఫుడ్‌లో అన్ని న్యూట్రియంట్స్, మల్టీవిటమిన్స్, మనకు కావాల్సిన శరీరానికి కావాల్సిన పోషకాహారాలు ఉన్నాయి అన్నీ కూడా మనం అది ఫుడ్‌గా మనం తీసుకోవడం జరుగుతుంది. మరి ఇంత మంచి ఫుడ్ తీసుకున్నప్పుడు మన శరీరం అబ్జర్వ్ చేసుకొని వాటిని సరిగ్గా యుటిలైజ్ చేయకపోతే శరీరానికి పోషణ ఉండదు. ఎందుకంటే మన బాడీకి పోషణ జరగాలి, న్యూట్రిషన్స్ రీచ్ అవ్వాలంటే అది మనం తీసుకునే ఫుడ్ ద్వారానే అవుతుంది తప్ప, ఏదో టాబ్లెట్స్ యేసుకుంటే నాకు ఎనర్జీ వస్తుంది. ఇది కాదు మన లైఫ్ స్టైల్. అంటే మనం చూస్తుంటాం చాలామంది ఏదో మల్టీవిటమిన్స్ అని వాడడము, అవి వాడుకొని చేస్తే ఏదో ఎనర్జీ వస్తారంటారు. కానీ అవి అన్నీ సప్లిమెంట్స్ మాత్రమే. నిజంగా మన శరీరంలో మనకి కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ రీచ్ అయ్యేది మనం తింటేనే, ఫుడ్ ద్వారానే వస్తుంది. మరి ఇలాంటి ఫుడ్ సరిగ్గా జీర్ణం అవ్వకపోతే ఏమవుతుంది? ఫస్ట్ అంటే దీంట్లో ఏమవుతుంది? ఫుడ్ సరిగ్గా మనం తీసుకుంటే దీనికన్నా ముందు మనము అబ్జర్వ్ చేయాల్సిందేంటే, ఈ ఫుడ్ ఎలా డైజెస్ట్ అవుతుంది? అంటే డిసీజ్ కన్నా ముందు అసలు ఏంటి మనకు తెలియగలిగితే, మనం చేసే పొరపాట్లేంటి మనకు తెలిసిపోతుంది. మనం అందరము నేచురల్‌గానే మంచి ఫుడ్డే తీసుకుంటుంటాం. కాకపోతే ఇక్కడ తప్పు జరిగేది ఎక్కడంటే, తీసుకునే ఫుడ్‌ని టైమింగ్ అనేది మనం సరిగ్గా పాటించము. అంటే మీరు చూసుకుంటే ఆయుర్వేదంలో వాతానికి కాలం అంటాము, పైత్యానికి సంబంధించి ఒక టైం అంటాము, కఫానికి సంబంధించి ఒక టైం ఉంటుంది. అంటే ఏ టైంలో ఎలాంటి యాక్టివిటీస్ చేస్తే మన శరీరానికి ఎటువంటి ఇబ్బందులు కలగవు. మరి అలాంటిది ఇది పైత్యానికి సంబంధించింది. అంటే ఫుడ్ అనేది మనం తీసుకున్న వెంటనే మన స్టమక్‌లోకి రీచ్ అవ్వగానే ఎప్పుడైతే ఈ యాసిడ్స్ అన్నీ కలిసి దాన్ని డైజెస్ట్ చేస్తూ చిన్న పేగులకు పంపుతుంది. అప్పుడు లివర్ ఏం చేస్తుంది? బైల్ జ్యూస్ పైత్య రసాన్ని రిలీజ్ చేసినప్పుడు ఈ పేగుల్లో ఆ ఫుడ్ ఏదైతే మిక్స్ అయ్యి ఉంటుందో దానికి మంచిగా అబ్జర్వ్ చేసుకొని శరీరానికి కావాల్సిన అన్ని న్యూట్రియంట్స్‌ని మన బాడీ సప్లై చేసుకుంటుంది. మన శరీరానికి అవసరం లేనిది మాత్రమే పెద్ద పేగుల్లో దాన్నే వేస్ట్ మెటీరియల్ ఫీకల్ మ్యాటర్ అంటాం. పెద్ద పేగుల్లోకి వెళ్ళి అది మోషన్ ద్వారా బయటికొచ్చేస్తుంది. ఇది నేచురల్‌గా డైజెషన్ జరిగే ప్రాసెస్. మరి ఇక్కడ మనకు తెలుసో తెలియకో లేట్ నైట్స్ తింటాము. అంటే జనరల్‌గా అందరం పెద్దవాళ్ళు కానీ, మనం ఏ డాక్టర్ అయినా గానీ ఏం చెప్తాము? 6:30, 8 లోపలే మీ డిన్నర్ అనేది ఫినిష్ చేయమంటాం. ఇలా చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే, లేట్ నైట్స్ తినటం వల్ల మన లివర్ మీద ప్రెషర్ పెంచి, దాన్ని చేసుకునే పని అది అంటే అది అది మనం పొద్దున్నుంచి తిన్న ఫుడ్‌ని డైజెస్ట్ చేసుకునే ప్రక్రియని మందగించడం స్టార్ట్ అవుతుంది. సో, దానివల్ల ఏంటి? బాడీ అనేది స్లగ్గిష్ అవుతుంది. అండ్ మీరు చూసుకుంటే ఎవ్వరైనా గాని చూసుకుంటే ఇలా లేట్ నైట్స్ తినడము, ఆర్ కొన్నిసార్లు సందర్భంలో లంచ్ అవాయిడ్ చేయడము, బ్రేక్‌ఫాస్ట్ అవాయిడ్ చేయడము, స్కిప్ చేయడము, ఏదో ఒక టైం తినడము. వాళ్ళకి చాలా కారణాలు ఉండొచ్చు. కానీ మన శరీరానికి మనము ఎవ్రీ 6 అవర్స్‌కి ఫుడ్ ఇస్తేనే మన మెటబాలిజం అనేది, డైజెషన్ అనేది ప్రాపర్‌గా జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ టైమింగ్ మనం తప్పుతామో ఫుడ్ అనేది మనకు సరిగ్గా డైజెషన్ జరగదు. ఇదొక కారణమైతే, ఇంకొకటి మనము తీసుకునే ఫుడ్‌లో కూడా అంటే నేను చెప్పినట్టు మన 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 కల్చర్‌లోనే మధురామ్ల లవణ కటుతిక్త కషాయము అంటాం. అంటే ఈ షడ్ రుచీస్ అన్నాము. మధుర, ఆమ్ల, లవణ, కటుతిక్త కషాయాలు. అన్ని రుచులు మనం ఫుడ్‌లో తీసుకోవాలి. బట్ మనకు తెలుసో తెలియక ఏంటి ఒకటే డైట్ ఫాలో చేయటము, ఆర్ చాలా బిజీగా ఉన్నామని ఫాస్ట్ ఫుడ్ అని కానియండి, చాలా హార్డ్‌గా మసాలా టేస్ట్‌కి బావుంటుందని చెప్పేసి అదే పనిగా హైలీ అన్‌డైజెస్టబుల్ ఫుడ్స్ లైక్ నాన్ వెజ్ ఐటెమ్స్, హై ప్రోటీన్ డైట్స్, ఆల్కహాల్ కానియండి, అలానే కొన్నిసార్లు వాటర్ సరిగ్గా తీసుకోకపోవడం వల్ల కూడా బాడీలో ఈ మెటబాలిజం మందగిస్తుంది. సో, నేనైతే ఇంతకుముందు చెప్పినట్టు ఏదైతే ఫుడ్ ఈజీగా డైజెస్ట్ అయ్యేవి ఏముంటాయి? సింపుల్‌గా మనకి ఇంట్లో దొరికేవి ఆకుకూరలంటాము. అలానే పండ్లు కూడా చాలామంది అవాయిడ్ చేస్తుంటారు. కానీ నిజంగా పండ్లల్లో ఏంటి ఎనీ ఫ్రూట్స్‌లలో మంచిగా హై ఫైబర్ ఉంటుంది. ఈ ఫైబర్ ఏం చేస్తుంది? ఫీకల్ మ్యాటర్‌ని అబ్జర్వ్ చేసుకొని వాటర్ అబ్జర్వ్ చేసి ఫీకల్ మ్యాటర్‌ని ఫ్లష్ ఔట్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. సో, అందుకని మన డైట్‌లో ఆకుకూరలు, ఫ్రూట్స్ అలానే వీలైతే మిల్లెట్స్ హై ఫైబర్ ఉంటుంది, హై ఎనర్జీ ఉంటుంది కాబట్టి అది డైజెషన్ అవ్వడానికి కూడా చాలా ఈజీ వే ఉంటుంది. అండ్ మరి సరే ఇవన్నీ చేసినా కొన్ని సందర్భంలో కొన్ని ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే తిన్నది అరగకపోతే వచ్చేదే ఇండైజెషన్ అంటాం. అవి ఏంటి? వాటి లక్షణాలేంటి? ఫస్ట్ థింగ్ గ్యాస్ అంటాం. అంటే కడుపు ఉబ్బరంగా ఉండి, తిన్నది తిన్నట్టే తేన్పుల్లాగా పుల్లటిది అది సరిగ్గా పక్వం అవ్వకుండా పుల్లటి తేన్పులు గొంతు ద్వారా
ముఖం ద్వారా మనకు వస్తూ ఉంటుంది. అది వచ్చినప్పుడు కూడా గొంతులో పెయిన్ కూడా ఉంటుంది. అలానే ఛాతీలో మంటలాగా ఉండటము, మోషన్ కొన్ని సందర్భాల్లో 2, 3 రోజులు అవ్వకపోవడం, అదే కాన్‌స్టిపేషన్ అంటాం. మలబద్ధత. ఇవన్నీ మనం సరైన టైంలో ట్రీట్మెంట్ చేయకపోతే అల్సరేషన్స్ అంటే ఇంటెస్టైన్స్‌లో పుండులాగా అల్సర్స్ ఫార్మ్ అవ్వటము ఇవి చూస్తుంటాం. ఇవి అయిన దగ్గర నుంచి మందులు వాడడం ఆ మందులు, ఈ మందులు యాంటాసిడ్స్ అని చెప్పి వాడతారు. బానే ఉంది. కానీ మీరు అది వాడినంత సేపే వాటి గుణం కనబడుతుంది. బట్ కంప్లీట్‌గా వాటిని తగ్గించాలంటే మన డైట్‌తో పాటు మనం తీసుకునే ఫుడ్ కూడా చాలా ఇంపార్టెంట్. టైమింగ్‌తో పాటు ఫుడ్ కూడా చాలా ఇంపార్టెంట్. వాటితో పాటు మన మెటబాలిజంని కరెక్ట్ చేయడానికి ఎంతో కొంత వ్యాయామం అనేది కూడా చేస్తూ ఉండాలి. అయితే మరి ఈ సింప్టమ్స్ నేను చెప్పాను. ఈ లక్షణాలేంటి? కడుపు ఉబ్బరంగా ఉండి తిన్న వెంటనే కొన్నిసార్లు వామిటింగ్ లాగా ఉండడము, కొన్ని సందర్భాల్లో వెంటనే మోషన్‌కి వెళ్ళాలనే ఫీలింగ్ రావటము, మోషన్ కూడా పాస్ చేస్తుంటారు లూజ్ మోషన్స్ లాగా. అలానే కడుపు ఎప్పుడూ బరువుగా అనిపించి, నొప్పిగా అనిపించడము, ఛాతీలో మంట ఈ లక్షణాలతో పాటు నిద్ర లేకపోవటము ఇవన్నీ కూడా చూస్తుంటాం. అండ్ మోషన్ రాకపోవడం కూడా వన్ ఆఫ్ ద రీజన్. వీటి తగ్గకపోతేనే మనం చూస్తుంటాం పైల్స్ అని కానియండి, కాన్‌స్టిపేషను అంటే వివిధ రకాలైన జీర్ణానికి ఈ ఉదరానికి సంబంధించిన వ్యాధులన్నీ చూస్తుంటాం. ఇవి మన గట్ క్లీన్‌గా లేకపోతే అందరికీ తెలిసింది. ప్రతీదీ బాడీ అనేది ఎఫెక్ట్ పడుతుంది. అది అది స్కిన్ కానివ్వండి, హార్మోనల్ కానివ్వండి ఏదైనా ఉండొచ్చు. సో, మరి వీటికి మనం చేయాల్సిందేంటి? రెగ్యులర్‌గా టైంకి కొంచెం కొంచెంగైనా ఎక్కువ సార్లు ఫుడ్ తీసుకోవడము. అలానే వాటర్ ఇంటేక్ చాలా మంచిగా హైడ్రేటెడ్‌గా ఉండడము. ఫ్రూట్స్‌లో ఎస్పెషల్లీ ఇప్పుడు ఈ సీజన్‌లో కాబట్టి జామ పండు కానియండి, పోమ్‌గ్రానేట్ కానీ, అరటిపండు ఇలాంటి ఫ్రూట్స్ తీసుకోవడము. అది కూడా ఇన్ బిట్వీన్ మీల్స్ అంటాం. ఫ్రూట్స్ అంటే ఓన్లీ నైట్ టైమే తీసుకోవాలి అట్లా కాదు. ఇన్ బిట్వీన్ 11:00 గాని, 4:00 తీసుకుంటే దాని మొత్తం న్యూట్రియంట్స్ అనేవి మన బాడీకి రీచ్ అయ్యి మంచిగా పనిచేయడం స్టార్ట్ అవుతాయి. అలానే ప్రూన్స్ అంటాం. ఫ్రూట్స్‌లో చాలా మంచిది ఈ గ్యాస్ట్రిక్ కానియండి, జీర్ణాన్ని మన బాడీలో ఉన్నది ఫ్లష్ ఔట్ చేయడానికి ప్రూన్స్ అనేవి. డ్రైడ్ ఆల్బుకారా అని కూడా అంటారు వీటిని. ఇవి ఒకటో రెండో తీసుకోవడం కూడా చాలా మంచిగా ఉంటాయి. ఇవన్నీ చేస్తున్నా డాక్టర్ గారు మాకు పొద్దున్న లేవగానే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఉంటుంది, గ్యాసెస్ ఎగదంతున్నాయి అన్న వాళ్ళకి సింపుల్‌గా ఇంటి చిట్కా ఏంటి? ధనియాలు ఒక చెంచాడు ధనియాల్ని అర గ్లాసు ఆర్ 100 ఎంఎల్ వాటర్‌లో కొంచెం బాయిల్ చేసుకొని తీసుకోగలిగితే మన బాడీలో పైత్యం తగ్గుతుంది. ఆ పైత్యం వల్ల ఏదైతే ఇంటెస్టైన్స్‌లో ఈ గ్యాసెస్ ఉంటాయో అవన్నీ రిలీవ్ అవుతాయి. అలానే చాలామందికి ఛాతీలో మంటలాగా అసిడిటీ ఉన్న వాళ్ళకి కూడా ఇంట్లో దొరికే ఇంగువని కాస్త చప్పరించడం వల్ల కూడా ఇమ్మీడియేట్ ఉపశమనం అయితే ఉంటుంది. వీటితో పాటు ఆయుర్వేదం ఏం చెప్పింది? మనము రోజు క్లెన్జింగ్ కోసం త్రిఫలా చూర్ణం అనేది మన మార్కెట్‌లో ఈజీగా దొరికేదే. కరక్కాయ, ఉసిరికాయ, తానికాయ లాంటిది కొంచెం గోరువెచ్చని నీళ్ళు కలిపి తీసుకోవడం వల్ల కూడా బాడీలో పేరుకునే క్లీన్ అవుతూనే ఉంటాయి. అలానే కంపల్సరీగా ఆవు నెయ్యి అనేది మనం మన డైట్‌లో తీసుకుంటూ ఉండాలి. సో, వీటిలో చేస్తూ ఉంటే డెఫినెట్‌లీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, తిన్నది అరగకపోవడము ఇవన్నీ కూడా తగ్గుతాయి. అందరికీ తెలిసిందే మనం తిన్న తర్వాత సోంపు లాంటిది తింటాము. సోంపు అనేది ఏంది? ఇది బాడీలో ఉన్న ఈ ఎంజైమ్స్‌ని కొంచెం స్టిమ్యులేట్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. ఇవన్నీ కూడా కాకుండా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్‌తో సఫర్ అవుతుంటే మనం కెమికల్ బేస్డ్ కాకుండా ఆయుర్వేదంలో చాలా చక్కటి ఔషధాలు చెప్పబడ్డాయి. సూద్‌సేకర రసాన్ని కానియండి, ఇంగువచాది గుళిక కానియండి, ఇలాంటివి మీ తత్వాన్ని బట్టి డెఫినెట్‌లీ ఇవి అడ్వైస్ చేసి ఈ ప్రాబ్లమ్‌ని మనం ఎంత తొందరగా గుర్తించి ట్రీట్ చేయగలిగితే అంత బెటర్‌గా ఉంటుంది. ఇంకా వీటి గురించి తెలుసుకోవాలంటే నా క్లినిక్స్‌లో హైదరాబాద్‌లో గాని నన్ను ఆన్‌లైన్ కన్సల్టేషన్‌గా చేయొచ్చు. నా నంబర్ 7658909501. థాంక్ యూ.